నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్ కు స్వాగతం. వృషభ రాశి వారికి ఆస్తి యోగం పట్టబోతుంది. కల నెరవేరి జీవితం ఆనందంగా మారబోతూ ఉంది. ఇంతకాలం మీరు అనుభవిస్తున్న కష్టాలు బాధలు తొలగిపోవడానికి ఇప్పుడు టైం మీకు కలిసి వస్తుంది. ధనం లేక కొందరి నుండి మాటలు పడిన సందర్భాలు ఉన్నాయి. ఏంటి మాకు ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి, మంచి రోజులు మాకు ఎప్పుడు వస్తాయి అని ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే ఈ వృషభ రాశి వారికి టైం అద్భుతంగా మారింది. సమయం అనుకూలించబోతోంది. వృషభ రాశి వారికి ఇక నుంచి అన్ని మంచి రోజులే. అయితే ఈ వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతోంది, వీరు చేసుకోవలసిన పరిహారాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఓం నమో వినాయక అని కామెంట్ చేయండి. వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ సమయంలో అనుకూలత అనేది చాలా ఎక్కువగా అయితే కనిపిస్తోంది. మీరు అయితే ఈ టైంలో ఎలాంటి విధంగా నష్టం అయితే పొందరు. మీరు అనుకున్న పనులు అయితే చక్కగా సాగుతాయి. చేసే ఏ పని అయినా గాని మీరు మంచిగా సాధించగలుగుతారు. వృషభ రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు గాని మీకైతే చాలా మంచి అద్భుతం అయితే జరగబోతూ ఉంది అనే చెప్పుకోవాలి. మీకు ఇప్పుడు అదృష్టం పట్టబోతూ ఉంది. వీరికి ఇప్పుడు కెరియర్ పరంగా చూసినట్లయితే పెద్దగా కష్టాలు అయితే కనిపించడం లేదు. మీ కెరియర్లో ఎలాంటి మార్పులు మీరు కోరుకుంటున్నారో అటువంటి మార్పులు అయితే మీరు చాలా తేలికగా ఇప్పుడు పొందబోతున్నారు. ఆర్థికంగా మీరు అయితే డబ్బులు బాగా సంపాదించనున్నారు. ఈ సమయంలో మీకు డబ్బులు ఎలాంటి లోటు అనేది లేకుండా వస్తుంది. నిజానికి వృషభ రాశి వారు చాలా తెలివితేటలు కలిగిన వారు కాబట్టి ప్రతిదీ చాలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారు. మీరు ప్రతి విషయంలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి వీరికి ఇప్పుడు అదృష్టం అనేది వచ్చింది. వీరికి ఉన్న తెలివితేటలతో ఈ అదృష్టాన్ని అయితే పొందుతారనే చెప్పుకోవాలి. ఇక వృషభ రాశి వారికి చదువుల పరంగా ఇప్పుడు మనం చూసినట్లయితే వీరికి ఇప్పుడు అంతా కూడా బాగుంటుంది. విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి అని అనుకునే వారికి మీ ఆలోచన ఇప్పుడు తప్పకుండా ఫలిస్తుంది. మీరు అయితే ఇప్పుడు విదేశాలకు వెళ్ళగలుగుతారు. కానీ ఏమిటి అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అరే, నేను విదేశాలకి అనవసరంగా వచ్చాను, నా నేటివ్ ప్లేస్లోనే ఉండి అక్కడే చదువుకోవాల్సింది అని అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. కాబట్టి విద్యార్థులు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఒక పెద్ద స్టెప్ వేశారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి భయం బాధ అనేవి మీ మైండ్లోకి రానివ్వకండి. మీ పేరెంట్స్తో తరచూ మాట్లాడుతూ ఉండండి. అయితే మీరు అక్కడికి వెళ్ళి పర్మనెంట్గా ఉండరు కదా, చదువుకోవడానికి కదా. ఎలాగోలో చదువు కంప్లీట్ చేసి చదువు అయ్యేంత వరకు అక్కడే ఉండి మీ కెరియర్ సెట్ చేసుకోండి. ఆ తర్వాత మీ నేటివ్ ప్లేస్కి వచ్చి హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీ పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోండి. మనకి ఎంత మంచి జీవితం రావాలి అన్నా కూడా అది కష్టపడితేనే వస్తుంది. కూర్చుని ఆలోచన చేస్తేనో బాధపడితేనో రాదు. కాబట్టి ఇదే రైట్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఉన్న అవకాశాలు అన్నీ మీరు వినియోగించుకొని లైఫ్లో సెటిల్ అయ్యేలా ప్లాన్ పకడ్బందీగా చేసుకోండి. ఫ్యూచర్ మొత్తం కూడా బ్రైట్గా ఉంటుంది. ఎలాంటి భయాలు పెట్టుకోకండి. ప్రతి నిత్యం కూడా మీ గోల్ పైనే ఫోకస్ పెట్టండి. అలాగే మీకు ఇష్టమైన దేవుడిని నామం నిత్యం స్మరించండి. అంతా శుభమే కలుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా మీ పిల్లల యోగక్షేమాలను ప్రతిరోజు కూడా తెలుసుకోండి. వారు ఎలా ఉన్నారు, ఏం తింటున్నారు, హెల్త్ ఎలా ఉంది అని. అప్పుడే మీ పిల్లలు అక్కడ విదేశాలలో ధైర్యంగా ఉంటారు. ఎలాంటి భయాలు లేకుండా మనశ్శాంతిగా ఉంటారు. ఇక వ్యాపార పరంగా చూస్తే వ్యాపారంలో బాగా లాభాలు అయితే ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాన్ని విస్తరించే పనులు ఏవైతే ఉన్నాయో అవి వేగవంతం అవుతాయి. పార్ట్నర్షిప్ వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయి. కొత్త వ్యాపార ప్రారంభించి ఆలోచన ముందుకు సాగుతుంది. స్టాక్ మార్కెట్, షేర్లలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. సమాజంలో మీకంటూ ఇప్పుడు మంచి గుర్తింపుని సంపాదించుకుంటారు.
వృషభ రాశి వారు ఈ సమయంలో మీరు సిద్ధంగా ఉండాలి. కొందరు వ్యక్తులు మీ దగ్గరకు సహాయం కోరి వస్తారు. వారికి మీరు సహాయం చేయడం వలన అంతా మంచే జరుగుతుంది. నిజానికి ఈ వృషభ రాశిలో పుట్టిన వారిని సహాయం అడిగితే ఏమాత్రం ఆలోచించకుండా చేసేస్తారు. అంత మంచి దయాగుణం, దానగుణం కలిగిన వారు ఈ వృషభ రాశి వారు. ఎప్పుడు కూడా వీరు ఒకరి బాధని వారి బాధలా తీసుకొని సహాయం చేస్తారు. కాబట్టే ఈ వృషభ రాశి వారికి అయితే ఇంతటి అదృష్టం అనేది వచ్చింది. మీరు అయితే ఇప్పుడు ఎంతో అద్భుతంగా జీవితాన్ని మార్చుకునే అవకాశం అయితే వీరికి వచ్చింది. కాబట్టి మీకు వచ్చే ఏ అవకాశం అయినా గాని వదలకుండా పూర్తిగా వినియోగించుకోండి. మీ జీవితాన్ని అయితే ఎంతో మంచి అద్భుతంగా మీరు మార్చుకోండి. ఎప్పుడు కొత్త ఆలోచనలు అయితే మీరు చేస్తూ ఉంటారు. అయితే మీ ఆలోచన అనేది పూర్తిగా ఫలిస్తుంది. ఎంతో కాలంగా మీరు ఏదైతే శుభకార్యం చేయాలి అని అనుకుంటున్నారో అది అయితే జరగడం లేదని బాధపడే వాళ్ళు అయితే ఇప్పుడు మీరు నిశ్చింతంగా ఉండొచ్చు. మీరు ఇకపై బాధపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. రాబోయే రోజులు అన్నీ కూడా అనుకూలంగా ఉంటున్నాయి. మీరు చెయ్యాలి అనుకున్న శుభకార్యం ఇప్పుడు అయితే చేయబోతున్నారు. వివాహ ప్రయత్నం చేస్తూ ఉన్న వారికి వివాహ సంబంధం అయితే కుదురుతుంది. పెళ్లి సంబంధం కుదిరి త్వరలో పెళ్లి జరిగే అవకాశము ఉంది. కుటుంబ జీవితం చాలా అనుకూలంగా మారుతుంది. ఇంట్లో చక్కగా పండుగ వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఎలా అంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు తొలగి ఇంట్లో మనశ్శాంతి చేకూరుతుంది. కుటుంబీకుల మధ్య ఐకమత్యం ఏర్పడుతుంది. ఇల్లంతా మంచి పాజిటివ్ వాతావరణం అయితే కలుగుతుంది. ఇంట్లోని గొడవలు అయితే పూర్తిగా తొలగిపోతాయి. ఈ వృషభ రాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. మీరు మీ జీవితాన్ని ఎలా అయితే ఏం చేస్తే మారుతుందో ఆ ప్రయత్నాలు అయితే చేయండి. వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు గృహ నిర్మాణ పనులు ఏ ఆటంకము లేకుండా చేసుకోగలుగుతారు. గతంలో గృహ నిర్మాణ పనులు అనేవి సగంలో ఆగిపోయి ఉంటే గనుక అవి అయితే ఇప్పుడు పూర్తి చేసేస్తారు. మీరు ఖచ్చితంగా లాభాలు అయితే మీరు అధికంగా పొందుతారు. విద్యార్థులకి అయితే చాలా బాగుంది, చక్కగా కలిసి వస్తుంది. వృషభ రాశి వారు దేని గురించి కూడా అంతగా మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకు అంటే అన్ని విధాలుగా కూడా మీకు అయితే ఇప్పుడు కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఎక్కువగా ప్రెషర్ అనేది పెట్టుకోకండి. మీరు చేయాలి అనుకునే అన్ని పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు. ఇప్పటిదాకా మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మీకు ఇప్పుడు జేజేలు పలుకుతారు. కానీ వారు మీకు ఎప్పటికీ మంచి చేయరు. వారి నుండి మీరు అయితే ప్రేమని, అనురాగాన్ని అస్సలు ఏమాత్రం ఆశించకండి. అది మీకు ఎంత మాత్రం మంచిది కాదు. వారి నుండి మీరు నష్టపోయే ప్రమాదమే ఉంటుంది, కానీ లాభం కించిత్తు కూడా ఉండదు. వృషభ రాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ సమయంలో వృషభ రాశి వారు అయితే ప్రయాణాలు చేయబోతూ ఉన్నారు. ప్రయాణాలు చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు ఇదివరకు మీరు గతంలో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసి దానిపై డబ్బులు సంపాదించాలి అని మీ కోరికలాగే మిగిలిపోయింది. మీ ఆశలు అడయాశలుగానే అయినాయి. ఇప్పటి వరకు కూడా దాని వాల్యూ అనేది పెరగలేదు. అయితే మీరు పెట్టిన పెట్టుబడి వృధా అయ్యింది అని, దానిని అమ్మినా కూడా మీరు పెట్టిన పెట్టుబడి డబ్బులు రాదు అని బాధపడిన రోజులు ఉండేవి. అయితే మీకు ఇప్పుడు కాలం అనుకూలంగా మారింది. మీ డబ్బు వృధా పోలేదు. ఎందుకు అంటే మీరు కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీ వాల్యూ అనేది ఇప్పుడు పెరగబోతుంది. అది మీకు ఇప్పుడు ఆస్తి రెట్టింపుగా కాబోతూ ఉంది. మీకు డబ్బులు సంపాదించే అవకాశాలు బాగా పెరగబోతూ ఉన్నాయి. టైం కలిసొచ్చింది కాబట్టి ఏమాత్రం చింతించాల్సిన అవసరం అనేదే లేదు. ఈ సమయంలో మీకు డబ్బులు ఎలాంటి లోటు అనేది లేకుండా వస్తుంది. నిజానికి వృషభ రాశి వారు చాలా తెలివితేటలు కలిగిన వారు. కాబట్టి ప్రతిదీ చాలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారు. మీరు ప్రతి విషయంలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి వీరికి ఇప్పుడు అదృష్టం అనేది వచ్చింది. ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. చూసారు కదా, వృషభ రాశి వారికి అయితే ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు పరిహారాలు చేసుకోవాల్సినవి ఏంటి అంటే గనుక, ఆదివారం రోజున మీరు ఆవుకి తీపి పదార్థాన్ని తినిపించండి. ఇక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించండి. లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి. ఇక ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి పూజ చేయించండి. స్వామికి ఇష్టమైన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇలా చేసినట్లయితే గనుక మీకు ఉండే అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. జీవితంలో ఆనందం నెలకొంటుంది. చూసారు కదా, వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాగే మంచి మంచి విషయాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.